హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు చేయని రెసిపీ ఏంటంటే చేపల కూర. ఇంతకు ముందు కూడా చేసి నేను పెట్టానని మీరు అనుకుంటున్నారా? చేశానండి, పెట్టానండి. కాకపోతే ఇప్పుడు కూడా ఏంటంటే దాంట్లో ఒక స్పెషల్ ఉంది. సో నేను దానికోసం మళ్ళీ నేను చేపల కూర చేయాలి అని అనుకున్నానండి. అదేంటో మీకు డైరెక్ట్ వీడియోలోనే చూపిస్తాను. చేపల కూర విత్ ఇంకొక ఐటమ్ ఉంది. అదేంటే ఆ వెజిటేబుల్ ఏంటో మీకు తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో, ఏమేమి ఐటమ్స్ అవన్నీ మీకు చూపిస్తాను. చూడండి, నేను 1 కేజీ ఫిష్ని తీసుకున్నానండి. ఫ్రెష్గా కడుక్కొని కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఫ్రెష్గా అవపడతాయి కాబట్టి. సో నేను దీన్ని కడిగి పెట్టుకున్నాను ముందుగా. అయితే మీకు ఫిష్ కర్రీలోకి నేను ఇదంతా పేస్ట్ చేసుకొని ఒక మసాలా పేస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే చూడండి, వెల్లుల్లి, అల్లం, ఆనియన్, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర దీన్ని పేస్ట్ పట్టి పెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలండి. ఇవి నేను 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా తీసుకున్నాను. ఇందులోకే వెల్లుల్లి, చూడండి అల్లం కూడా వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి. దీన్ని అయితే మనం ముందుగా మిక్స్ పట్టుకుందాం. నేను అన్ని మిక్స్ చేసుకొని చూడండి మిక్స్ పట్టుకున్నానండి. ఒక పేస్ట్ చేసుకున్నాను. ఇందాక చెప్పడం మర్చిపోయాను, నేను ముందుగా చింతపండు కూడా నానబెట్టుకున్నాను, కాకపోతే చూపించలేదు మీకు. చూడండి, ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. అందరూ అనుకోవచ్చు ఏముంది వీకే ఫిష్ 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 అని అంటారు కదా. ఫిష్ లో చాలా ఐటమ్స్ తోటి కూడా కర్రీ చేయొచ్చండి. వంకాయలు వేయొచ్చు, ఆలు వేయొచ్చు, ప్రతి ఒక్క ఐటమ్ అంటే వెజిటేబుల్ తోటి విత్ నాన్ వెజ్ ఇలా చేయొచ్చు. ఈ రోజు నేను ఒక వెజిటేబుల్ విత్ ఫిష్ కర్రీ ఇవి 2 మిక్సింగ్ కలిపి చేస్తున్నాను. సో మీకు కూడా కొత్తగా వెరైటీగా కనిపిస్తుంది. ఓకేనా? ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. అంటే టేబుల్ స్పూన్ అంటే ఒక గరిటెతో వేసుకున్నాను. చూడండి, కొద్దిగా నేను జీలకర్ర వేసుకుంటున్నానండి. అలానే కొద్దిగా ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఇగో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకున్నానండి నేను. పచ్చిమిరపకాయలు వేగాయండి. చూడండి, మనం ఫస్ట్ మిక్స్ పట్టుకున్నాక మసాలాను దాన్ని వేసుకుందామండి. ఇది మసాలా అనేది ఈ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేపుకుందామండి. దీంట్లో స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే అబ్బా చాలా బాగా వచ్చిందని మీరు కూడా కామెంట్ పెడతారు. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చిందండి. మా సిద్ధి చెప్పింది ఏమో కానీ నాకైతే చేస్తుంటే అనిపిస్తుంది. మనం ఈ పేస్ట్ వేసుకున్నాం కాండి, ఈ పేస్ట్ కూడా పచ్చివాసన అనేది పోయింది. సో దీంట్లో మనం కొద్దిగా కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందాం. చూడండి, నేను సాల్ట్ వేసుకుంటున్నాను. చూడండి, ఇందులో కారం, సాల్ట్, పసుపు వేసుకున్నాను కాండి. ఇది కలుపుకుందాం. ఇందులోకి మనం చింతపండు రసాన్ని పోసుకుందామండి. చూడండి, రసం పోసుకున్నాను, చింతపండు రసం కొద్దిగా వేసుకుందాం. చూడండి, నేను మొన్న ఒకటి
ఒకటి చిన్న స్టోరీ చెప్పాను కదండి, నా విషయంలోనే జరిగింది. సో నేను మరొక కొటేషన్ తో మేము ముందుకు వచ్చానండి. అదేంటని మీరు అనుకుంటున్నారా? డబ్బు అండి. డబ్బు ఉన్నదని ఎప్పుడైనా సరే ఎగిరి ఎగిరి పడకూడదండి. మనుషులు అన్నాక మారుతూనే ఉంటారు, తప్పులు చేస్తూనే ఉంటారు. కానీ డబ్బు విషయాలకు వస్తే మాకు ఇది ఉంది, మాకు అది ఉంది, మాకు పైసలు ఉన్నాయి, మేమే రాజులం, మేమే రాణులం అని ఎగిరి పడతారు తెలుసా? అలాంటి వారికి నేను చెప్తున్నానండి, ఎప్పుడైనా కూడా డబ్బు ఉందని మురవకండి. ఏంటంటే ఈరోజు చూడండి, మా సిద్ధు ఈరోజు మార్నింగ్ లేవగానే నాకు ఒక కొటేషన్ చూపించాడండి. అది ఎంత బాగుందంటే అంత బాగుంది. అదేంటని మీరు అనుకుంటున్నారా? బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే అని ఉందండి. సో దానికి మీనింగ్ ఏంటంటే డబ్బు ఎక్కువ ఉంది కదా అని ప్రౌడ్ గా ఎప్పుడు మాత్రం ఫీల్ అవ్వద్దండి. లేని వారిని చూసి ప్రౌడ్ చూపిస్తారు తెలుసా? అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఉన్న వాళ్ళని లేని స్థితిలోకి తీసుకొస్తారు, లేని వాళ్ళని డబ్బు ఉన్న స్థితిలోకి తీసుకొస్తారు. డబ్బు ఉంది కానీ ఎలాంటి ప్రౌడ్ గా ఫీల్ కావద్దు. ఎవరిని కూడా కించపరచొద్దు, ఎవరిని కూడా చులకనగా చూడొద్దండి. సో ఇది మీకు నచ్చితే లైక్ చేసుకోండి. ఎందుకంటే నేను కూడా ఎవరిని బాధ పెట్టొద్దు అనుకుంటున్నాను, ఎవరికి జోలికి వెళ్ళొద్దు అనుకుంటున్నాను. సో నేను ఉన్నంతలో ఉండాలనుకుంటున్నాను, సంతృప్తిగా తినాలనుకుంటున్నా, ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. ఓకే అండి. చారు కూడా అయిందండి. ఇందులోకి మనం ఫిష్ వేసుకుందాం. చూడండి, ముక్కలు వేసాను కదా, ఫిష్ ముక్కలు. ఇవి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకొని ఇందులోకి ఒక వెజిటేబుల్ వేసుకున్నా. చూడండి, ఇగో పీసెస్ ఉడకాయండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాతకి నేను ఒక వెజిటేబుల్ వేస్తాను అన్న కదని. చూడండి, ఇదే బెండకాయ లేడీ ఫింగర్. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కాదు కానండి, మీరు ట్రై చేశారంటే అబ్బా ఎంత బాగుందని అంటారండి. ఈ ఆలోచన నాకు ఎలా వచ్చిందని మీరు అనుకోవచ్చు. ఏం లేదండి, మా హస్బెండ్ ఉన్నారు నాకు ఒక ఇంట్లో నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి. ఇదంతా మా సిద్ధికే క్రెడిట్ మొత్తం. ఎందుకంటే మా సిద్ధ నాకు వంటలు ఇంతకు ముందుకు పెళ్లి కాక ముందుకు, పెళ్ళయ్యాక నాకు వంటలే సరిగా రావండి. సో మా సిద్ధ నాకు ప్రతి వంట ఎలా చేయాలి, ఇలా మిక్సింగ్ కర్రీస్ వండితే చాలా బాగుంటుందని మా సిద్ధే నేర్పించాడు. సో ఈ కర్రీ వండడానికి కూడా రీజన్ ఈ రోజు మా సిద్ధే. మా సిద్ధ ఒక్కసారి ఫిష్ తీసుకొస్తాను, ఫిష్ అయిన లేడీ ఫింగర్ వండు, చాలా అంటే చాలా బాగుంటది అమ్మాయి, నువ్వు ఇలా వండు, నేను చెప్తాను, అలానే చేయని చెప్పాడు. సో నేను కూడా ఈరోజు అలానే చేశాను. నిజంగా స్మెల్ మాత్రం మద్దిరిపోతుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై. కర్రీని చూస్తుంటే మాత్రం నాకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇందులో బెండకాయ వేసాం కదా అండి. సో నాకు ఏంటంటే నేను ఇంతవరకు ఈ కర్రీని చూడలేదు, తినలేదు. సో మా సిద్ధు చెప్తుంటే నాకు అర్థం కాలేదు, కానీ స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. ఎప్పుడెప్పుడు తింటే బాగుండా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసి మీరు చూపించాలన్న ఫీలింగ్ నాకు ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మీరేను. చూడండి, ఇందులోకి కొద్దిగా మనం ధనియాలు మెంతుల పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది 2 మిక్సింగ్ కలిపి వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది వేసుకుంటే కర్రీ బాగుంటుంది కాబట్టి. సో ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుంటున్నానండి. చూడండి, అంతే అండి. ఇంకా లోపలంలో పెట్టుకొని కర్రీని ఉడకబెట్టుకొని దించేసుకొని తింటే మాత్రం బబ్బా సూపర్ గా ఉంటుందండి. అంతే అండి. ఇంకా నేను ఏం చేస్తా అంటే తినేటప్పుడు మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. ఓకేనండి, థ్యాంక్ యూ. సూపర్ అంటే సూపర్ గా ఉందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, నిజంగా అంటే నిజంగా చాలా బాగుందండి. నేను చెప్తున్నాను కదా, ఫిష్ కర్రీ విత్ బెండకాయ ఆనియన్ మసాలా వేసి చేయండి, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ.